హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి పవర్ గ్రిడ్ అనమాట. PG2045 అప్రెంటిస్ కోసం అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేసింది గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా ITI క్యాండిడేట్స్ కోసము. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే లేదు, ఫీజు కూడా లేదనమాట. అలాగే మనకి ఇక్కడ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ITI చేసిన వాళ్ళు ఈ ఆంధ్ర అండ్ మన తెలంగాణ స్టేట్స్లో ఈ అప్రెంటిస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ ఇదనమాట. మన సాధారణ రీజన్కి సంబంధించి మనకి ఇది అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది 1 జూలై 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 31 జూలై 2023 అనమాట. ఇది అప్రెంటిస్ డ్యూరేషన్ వచ్చేసరికి 1 సంవత్సరం పాటు అయితే ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది జాబ్ కాదనమాట, కేవలం ట్రైనింగ్ మాత్రమే. ఇక్కడ ట్రైనింగ్లో మనకి ఇక్కడ స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రీజన్కి సంబంధించి ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ సంబంధించి 2 అయితే ఉన్నాయి, ఇంకా డిప్లొమా ఎలక్ట్రికల్ 2 ఉన్నాయి, ఇంకా HR ఎడ్యుకేటివ్ 2 ఉన్నాయి, ఇంకా ITI ఎలక్ట్రీషియన్ ఇది 33 దాకా ఉన్నాయి. టోటల్గా 39 అయితే ఉన్నాయి అనమాట. అలాగే తెలంగాణకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ 2 ఉన్నాయి, డిప్లొమా ఎలక్ట్రికల్ 2 ఉన్నాయి, HR ఎడ్యుకేటివ్ 10 ఉన్నాయి, గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ 1 ఉంది, ఇంకా CSR ఎడ్యుకేటివ్ 1 ఉంది, ఇంకా లా ఎగ్జిక్యూటివ్ 2 ఉన్నాయి, అలాగే ITI ఎలక్ట్రీషియన్ ఇవి ఒక 30 దాకా ఉన్నాయి. టోటల్గా 31 వేకెన్సీస్ అయితే తెలంగాణలో అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ వేకెన్సీస్ కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉండే తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. ఇంకా ట్రైనింగ్ లొకేషన్స్ వచ్చేసరికి టెంటేటివ్గా మనకి విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, తర్వాత ఇక్కడ మనకి NP కుంట, అలాగే వేమగిరి, కడప, కర్నూలు, గూటి, నాగార్జున సాగర్, వైజాగ్, RH సికింద్రాబాద్, ఘట్కేసర్, ఖమ్మం, మహేశ్వరం, వరంగల్, నిజామాబాద్ అనమాట. ఇవైతే మన లొకేషన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ట్రైనింగ్ లొకేషన్స్ అనమాట. అక్కడ మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మంచి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. కేవలం మనకి ఇక్కడ ITI క్యాండిడేట్స్కి దాదాపుగా 13,500 రూపీస్ అయితే పర్ మంత్ సంవత్సరం పాటు ఇవ్వడం జరుగుతుంది. ఈ ITI ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఎవరైతే ఈ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఫుల్ టైం ITI చేసి ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీరు గతంలో ఈ ట్రేడ్లో అయితే మీరు అప్రెంటిస్ చేసి ఉండకూడదు అనమాట. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా డిప్లొమా ఇన్ సివిల్ మన 3 ఇయర్స్ ఫుల్ టైం కోర్స్ డిప్లొమా ఇన్ సివిల్ చేసిన వాళ్ళకి దాదాపుగా 15,000 రూపీస్ అయితే పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రాడ్యుయేట్స్ BE BTech లేదంటే BSc ఇంజనీరింగ్ ఎవరైతే ఈ 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళకైతే 17,500 రూపీస్ పర్ మంత్ అయితే ఈ స్టైఫండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆ ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించి ITI అయితే చేస్తుంటారనమాట. ఆ ట్రేడ్లో అలాగే డిప్లొమా హోల్డర్స్ అయితే కనుక 3 ఇయర్స్ డిప్లొమా ఉండాలి. అలాగే గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి BE BTech BSc అనమాట, ఆ యొక్క బ్రాంచ్ స్ట్రీమ్ ఏదైతే దాంట్లో. అలాగే ఇక్కడ HR ఎడ్యుకేటివ్ సంబంధించి మనకి MBA HR అయితే ఇచ్చారనమాట. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదంటే పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనమాట, PMIR అంటారు. అదైతే 2 ఇయర్స్ ఫుల్ టైం కోర్స్ అయితే అయ్యి ఉండాలన్నమాట, ఫ్రెషర్స్ అయ్యి ఉండాలి. ఇంకా CSR ఎడ్యుకేటివ్ సంబంధించి కూడా 2 ఇయర్స్ ఫుల్ టైం మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ MSW, లేకపోతే కనుక రూరల్ మేనేజ్మెంట్ దాంట్లోనే 2 ఇయర్స్ మాస్టర్స్ డిగ్రీ PG చేస్తే సరిపోతుంది. ఇంకా లా ఎడ్యుకేటివ్ సంబంధించి మనకి ఇక్కడ LLB అయితే ఇచ్చారు. లేదంటే కనుక 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ LLB డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి అప్రెంటిస్షిప్ India.NAPS ఉంటాయి కదా, వాటిలో మనం మొదట రిజిస్టర్ అవ్వాలి. తర్వాత అయితే దీంట్లో మనం అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ఏజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ 18 ఇయర్స్ అయితే ఉండాలి. ఇంకా అప్పర్ ఏజ్ ఏం లేదనమాట. అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి NAPS పోర్టల్ అనమాట. స్కిల్ ఇండియాకి సంబంధించి అప్రెంటిస్షిప్ India.gov.in ఎవరైతే ఈ ITI ట్రేడ్కి సంబంధించి ఈ PGCIL ఎవరైతే అప్రెంటిస్ చేద్దాం అనుకున్నారో వాళ్ళైతే దీంట్లో కంపల్సరీగా అయితే రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ ఉంటుంది. రైట్ సైడ్ టాప్లో క్యాండిడేట్ అని ఉంటుంది, క్యాండిడేట్ తీసుకోవాలి. తీసుకుంటే ఇక్కడ మనకి లాగిన్ యాజ్ క్యాండిడేట్ అని ఉంటుంది, లాగిన్ అవ్వచ్చు మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే. లేకపోతే కనుక ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ITI స్టూడెంట్ అయితే మీరు టిక్ ఆన్ చేయాలి. మీ యొక్క రోల్ నెంబర్ ఇచ్చేస్తే మీకు డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. లేకపోతే కనుక ఇక్కడ ఈ అదర్ ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఇక్కడ HR ఇంకా
వాళ్ళైతే దీంట్లో అయితే డైరెక్ట్గా ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ లాగిన్ అయిపోయిన తర్వాత లేదంటే కనుక మీరు రిజిస్ట్రేషన్లో లోపలికి వచ్చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ వస్తుంది. ఇలాగా మీకు ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఈ అప్డేట్ ప్రొఫైల్ తీసుకొని ఇక్కడ మీరు కమ్యూనికేషన్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, అలాగే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకా మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ అని ఉంటుందన్నమాట. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి దానిని వెరిఫై చేసుకోవాలి. అలాగే చేసిన తర్వాత మీకు ఇక్కడ 100% అని వస్తుంది. కంపల్సరీగా మీరు ఇక్కడ 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే దీనికి మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా డిప్లొమా హోల్డర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో బీఈ బీటెక్ అండ్ వాళ్ళైతే కనుక ఇక్కడ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడైతే ఈ నాట్స్ అంటారు, నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్. ఇక్కడికి వచ్చేసి మనకి ఎన్రోల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఐఎమ్ ఏ స్టూడెంట్ అని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ కిందకి వచ్చేస్తే ఇక్కడ ఏ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ మీ యొక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ హ్యావింగ్ కంప్లీటెడ్ డూయింగ్ మీ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా కంప్లీట్ అయిపోయింది అలా చేస్తున్నారా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మా, ఇంకా కూడా ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్, లైబ్రరీ సైన్స్ ఇవైతే ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ దీంట్లో రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు, ఫ్రీగా చేసుకోవచ్చు, ఫీజు ఏమి ఉండదు. ఇంకా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిప్లొమా వాళ్ళైతే ఇది తీసుకోవాలి, గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఇది తీసుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ పాస్వర్డ్స్ 2020, 2021, 2022, 2023 దాకా ఇచ్చారు. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ రెగ్యులరా పార్ట్ టైమ్ సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇంకా కూడా అప్రెంటిస్ ప్రోగ్రామ్ ఎక్సెప్ట్ హ్యావ్ యూ అండర్టేకెన్, మీరు గతంలో కనుక ఈ అప్రెంటిస్ చేశారని అడుగుతున్నారు, నో పెట్టుకోవాలి. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నారు, నో పెట్టాలి. సో కంగ్రాట్స్, యు ఆర్ ఎలిజిబుల్ టు ఎన్రోల్ అని వచ్చింది. మీరు ఫ్రెష్గా అయితే ఎన్రోల్ అయితే చేయొచ్చు. దీనికి ఆధార్ కార్డు కావాలి, వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి కావాలి, మొబైల్ నెంబర్ కావాలి, ఓటీపీ కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి, జేపీజీలో 200 KB వరకు, ఆధార్ సీటెడ్ మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్ అయితే కావాలి మీకు స్టైఫండ్ బ్యాంకులో వేయడం కోసం. ఇంకా క్వాలిఫైయింగ్ డిగ్రీ, డిప్లొమా గ్రాడ్యుయేట్కి సంబంధించి PDF అయితే కావాలి 1 MB వరకు. ఇంకా ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అనమాట. ఇవన్నీ దగ్గర పెట్టుకొని మనం ఇక్కడ ఐ హ్యావ్ అబౌట్ డేటా అనాలి. వచ్చినప్పుడు మీకు ఒక ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేసి సెండ్ ఓటీపీ వస్తుంది. అలాగే మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి ఇక్కడ 100% ఏదైతే ఉందో ఇక్కడ 100% అనేది మీరు పూర్తిగా అయితే ఈ ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ PGCILలో కానీ ఇంకా దేంట్లో అయినా మీరు అప్రెంటిస్ ప్రోగ్రామ్కి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్రెషర్స్ ఎవరనే దానికి ఇక్కడ వితిన్ 2 years ఫ్రమ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్, మన క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 31 July 2023 అనమాట. అప్పటి నుంచి 2 years ముందు ఎవరైతే ఈ పైన ఇచ్చినటువంటి ITI కానీ డిప్లొమా కానీ ఇంకా గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. కట్ ఆఫ్ డేట్ అనేది 31 July 2023 నుంచి బ్యాక్ వెళ్తే 2 years లోపు ఎవరైతే ఈ డిప్లొమా ITI గ్రాడ్యుయేషన్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. కానీ మీరు అక్కడ న్యాప్స్లో అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మాత్రం 2 years బ్యాక్ వాళ్ళు మాత్రమే అనమాట దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారనమాట. ఇది Powergrid సంబంధించి అప్రెంటిస్ ఇదనమాట. అప్రెంటిస్ ఇన్ Powergrid అప్లై అన్నారు. ఇక్కడ క్లిక్ హియర్ అని దీని మీద క్లిక్ అయితే చేయాలి. మనం క్లిక్ చేసి ఇలాగైతే వచ్చింది. కిందకి రావాలి. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది, లాగిన్ అని ఉంది. ఫస్ట్ మనం అప్లై చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి Powergrid యొక్క అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మనకి దగ్గరలో ఉన్నటువంటి రీజియన్లో మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్ రీజన్స్ ఇచ్చారు, నార్త్ సౌత్ అనగా నేను ఇందాక చూపించింది అయితే మీకు ఓన్లీ ఈ సౌత్ రీజియన్కి సంబంధించినటువంటి ఇదనమాట. మనకి దగ్గరలో ఉంది కాబట్టి ఆంధ్ర తెలంగాణ. ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో చెప్పినటువంటి ఇవన్నీ మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఫోటోగ్రాఫ్ 50 KB వరకు జేపీజీలో, సిగ్నేచర్ 30 KB వరకు జేపీజీలో, 10th class సర్టిఫికేట్ PDF అనమాట 1 MB వరకు. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్, అలాగే ఇంటర్మీడియట్ మార్క్ షీట్, 10th మార్క్ షీట్, 10th class సర్టిఫికేట్, డిగ్రీ, అలాగే
మార్క్ షీట్స్ అలాగే సర్టిఫికెట్ అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు దానికి సంబంధించినవి ఇవన్నీ కూడా అప్లోడ్ అయితే చేయాలి మనం. ఫ్రెండ్స్ ఇంకా ఒక క్యాండిడేట్ ఒక రీజియన్కి మాత్రమే ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి, మల్టిపుల్కి పెట్టడానికి అవకాశం లేదనమాట ఇక్కడ చెప్పారు. ఈ అప్లై చేసే ముందు కంపల్సరీగా మనం ఐటీఐ వాళ్ళైతే కనుక న్యాప్స్లో రిజిస్టర్ అవ్వాలి, వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. అలాగే న్యాట్స్ పోర్టల్ ఏదైతే ఉందో డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ వాళ్ళు న్యాట్స్లో రిజిస్టర్ అయ్యి ఆ యొక్క నెంబర్తో అయితే ఇక్కడికి రావాలి, మనం కిందకి రావాలి. ఆ యొక్క నెంబర్ ఇలా ఉంటుంది, ఇదైతే మనకి న్యాప్స్కి సంబంధించి, అలాగే న్యాట్స్కి సంబంధించిన నెంబర్ ఇలాగే ఉంటుంది. ఇది ఇచ్చేసి మనం ఇక్కడ ఇలా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనం ఈ న్యాప్స్ అలాగే న్యాట్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చాం, టిక్ ఆన్ చేసాం, సబ్మిట్ అన్న ఇలా అయితే వచ్చింది. ట్రేడ్ అప్లైడ్ ఫర్, మీరు దేనికి అప్లై చేస్తున్నారు ట్రేడ్ అదైతే ఇక సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు ఐటీ ఎలక్ట్రీషియన్ అయితే ఇది తీసుకోవాలన్నమాట, ఇలాగైతే వస్తుంది. ఇంకా రీజియన్ అప్లైడ్ ఫర్, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో పైన ఇవ్వాలన్నమాట. తర్వాత కిందకి వచ్చేస్తే మీరు ఇక్కడ రీజియన్ మనదైతే సదరన్ రీజియన్లో మనకి ఇక్కడ హైదరాబాద్ ఉన్నది, అలాగే ఇక్కడ మనకి సదరన్ రీజియన్ బెంగళూరు ఉన్నది, అలాగే ఇక్కడ మనకి సదరన్ రీజియన్ హైదరాబాద్ ఉందన్నమాట. మనం హైదరాబాద్ అయితే తీసుకోవాలి, మనకి దగ్గరగా ఉన్నది తీసుకోవాలి. మీరు ఎక్కడైనా చేయొచ్చు, అయితే మాత్రం ఒక రీజియన్కి మాత్రం అప్లై చేయగలం, మనం మల్టిపుల్ జోన్స్కి అప్లై చేసే అవకాశం లేదనమాట. స్టేట్ మీరు ఏ స్టేట్గా, మన ఇక్కడ సదరన్ రీజియన్ హైదరాబాద్ ఇస్తే ఇంకా 2 ఆప్షన్స్ వచ్చాయి. ఇందాక మనం చెప్పినట్టుగా ఆంధ్రాలో 39 దాకా వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే తెలంగాణలో కూడా ఉన్నాయి. మీరు ఏ దానికి అప్లై చేయాలనుకుంటే అదే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కిందకి రావాలి, పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ మెన్షన్ చేయాలి, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ప్లీజ్ సెలెక్ట్ ఫాదరా హస్బెండ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫాదర్ నేమా లేదంటే హస్బెండ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ మెన్షన్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ ఉంది, ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. దీని నుంచి ఇలాగా ఫస్ట్ ఇలాగా, తర్వాత మంత్, తర్వాత డే ఇలాగ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా మనకి ఇక్కడ కిందకి వచ్చేయాలి. కిందకి వస్తే కనుక జెండర్ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, మేటల్ స్టేటస్ మ్యారీడో అన్మ్యారీడా విడోవరా డైవర్సినా సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. డొమిసైల్ అంటే మీరు పర్మనెంట్గా ఎక్కడైతే నివసిస్తున్నారో ఏ రాష్ట్రంలో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేషనల్ ఇండియన్ ఇవ్వాలి. అలాగే కేటగిరీ మీకు జనరల్ కేటగిరీనా ఓబీసీనా ఎస్సీ ఎస్టీనా ఎవరికి కూడా ఫీజు అయితే లేదు, ఎగ్జామ్ కూడా లేదనమాట. సో మీకు ఇక్కడ ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని మీ యొక్క కేటగిరీ ప్రకారం మీ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా అడ్రస్ ఇక్కడ మెయిలింగ్ అడ్రస్, అలాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబరు, ల్యాండ్ మార్కు, ఇంకా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ ఇవ్వాలి, సిటీ ఇవ్వాలి, ఇంకా డిస్ట్రిక్ట్ మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్, స్టేట్ ఇలాగా, ఇంకా ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వాలి. ఇక్కడైతే మనకి పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే అవి డీటెయిల్స్ ఇటువైపు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి, అలాగ వస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ల్యాండ్లైన్ ఉంటే కనుక ఇక్కడ ఎస్టీడీ కోడ్ ఇక్కడ నెంబర్ అయితే ఇవ్వాలి, లేకపోతే వదిలేయచ్చు. స్టార్ మార్క్ లేదు, స్టార్ మార్క్ పెట్టినవని కంపల్సరీగా ఫిల్ అవుట్ చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి, అదేది కన్ఫర్మ్ చేయాలి. సేమ్ ఈమెయిల్ ఐడి కింద ఇవ్వాలి. అలాగే ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉండి ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఐటీఐ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా పర్సంటేజ్ మార్క్స్ మీకు ఐటీఐలో అగ్రిగేట్ ఎంత పర్సంటేజ్ వచ్చింది మెన్షన్ అయితే చేయాలన్నమాట. సపోజ్ 80.5 అలాగా డిసిప్లైన్ మీరు ఎలక్ట్రీషియన్లో అయితే చేసి ఉండాలి కంపల్సరీగా. ఇంకా సిజిపిఐ అయితే కనుక మెన్షన్ అయితే చేయాలన్నమాట, మీకు ఎంత ఇది వచ్చింది అనేది. పర్సంటేజ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, సిజిపిఐ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇంకా డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ ఎప్పటి నుంచి ఎంతవరకు ఐటీఐ చేశారు మీరు అదైతే మెన్షన్ అయితే చేయాలన్నమాట. సపోజ్ ఇలాగా ఇంకా ఇక్కడ ఎప్పటి నుంచి ఎంతవరకు మీరు చేశారనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాలి. ఇలాగ కిందకి రావాలి. ఇంకా రిజల్ట్ డిక్లరేషన్ డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అదైతే రిలీజ్ అయింది అనేది అడుగుతున్నారనమాట. ఐటీఐ ఎప్పుడు రిజల్ట్ ఇచ్చారు మీకు అనేది అడుగుతున్నారు, అదైతే మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ ఇలాగా మీ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం జాగ్రత్తగా అయితే మెన్షన్ అయితే చేయాలి. దగ్గర పెట్టుకొని ఐటీఐ లేదంటే డిప్లొమా డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ దగ్గర పెట్టుకొని చేయాలి ఇవన్నీ. అలాగే మోడ్ ఆఫ్ కోర్స్ ఫుల్ టైమా పార్ట్ టైమా డిస్టెన్సా ఇది ఎంటర్ చేయాలి. డివిజన్ మీ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా. అలాగే యూనివర్సిటీ ఇక్కడ యూనివర్సిటీ ప్లీజ్ రైట్ కంప్లీట్ యూనివర్సిటీ నేమ్, డూ నాట్ షార్ట్కట్ కాకుండా కంప్లీట్ యూనివర్సిటీ నేమ్ ఇక్కడ చేసి. అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, మీరు ఎక్కడ చదువుకున్నారు కాలేజీ నేమో లేకపోతే ఈ ఐటీఐ చేసినటువంటి
ఆ యొక్క ఇదను. ఐటీఐ వాళ్ళైతే ఎన్సీబీటీనో ఎస్సీబీటీనో లేకపోతే ఇక్కడేమో ఐటీఐ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చేశారు ఇదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. మీ యొక్క నేమ్ ఇక్కడ ఇవ్వాలి. మీకు పాస్బుక్ ప్రకారం బ్యాంక్ నేమ్ ఇవ్వాలి, అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, ఇంకా ఎంఐసిఆర్ నెంబర్ అనమాట మీ పాస్బుక్లో ఉంటుంది, బ్యాంక్ నేమ్, ఇంకా బ్రాంచ్ సిటీ, ఐఎఫ్ఎస్సి కోడ్ అనమాట. మీకు పాస్బుక్ దగ్గర పెట్టుకొని ఇవన్నీ ఎంటర్ చేయాలి, కంటిన్యూ అనాలి. ఇదైతే మీకు స్టైఫండ్ ఇవ్వడం కోసం అడుగుతున్నారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. ఇందాక చెప్పినట్టుగా 50 KB వరకు జేపీజీలో ఇక్కడ ఫైల్ చూజ్ చేసుకొని ఎక్కడైతే ఉందో ఆ ఫోటో అది ఇంకా ఇక్కడ అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేసి సరిపోతుంది. అలాగే సిగ్నేచర్ అనమాట. జేపీజీలో 50 KB వరకు 10th క్లాస్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ షీట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, డిగ్రీ డిప్లొమా సంబంధించిన సర్టిఫికేట్ వాటి యొక్క మార్క్ షీట్, అలాగే ఐటీఐ వాళ్ళైతే ఐటీఐ ఏదైనా పర్వాలేదు దానికి సంబంధించిన వాళ్ళు, బ్యాంక్ డాక్యుమెంట్ అనమాట, క్యాన్సిల్డ్ చెక్, బ్యాంక్ పాస్బుక్. ఇక్కడ మనకి బ్యాంక్ డాక్యుమెంట్ అన్నారు, ఇక్కడ బ్రాకెట్లో అయితే క్యాన్సిల్డ్ చెక్ లేదంటే బ్యాంక్ పాస్బుక్ ఒక 1 MB వరకు అప్లోడ్ చేయొచ్చు. ఇంకా అదర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అవన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేసేసి మనం ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అంటే సరిపోతుంది. ఫీజు లేదనమాట, ఎగ్జామ్ కూడా లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ డాక్యుమెంట్స్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ ఐడి వచ్చింది. యూ కెన్ ఆల్సో లాగిన్ బై, ఇక్కడ లాగిన్ ఫామ్ అయితే ఇచ్చారు, మీరు లాగిన్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ ఫామ్ ఉంది, మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. మీకు అనమాట డీటెయిల్స్ దాని ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి పవర్ గ్రిడ్ 1445 అప్రెంటిస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.